తెలంగాణలో ప్రధానంగా మీ పార్టీలో కేసీఆర్ గారు టవర్ పర్సనాలిటీ. కేసీఆర్ అనే మహావృక్షం కింద ఎంతమంది నాయకులను ఎదగొచ్చు, కుటుంబ సభ్యులు ఎదగొచ్చు, కుటుంబ సభ్యులుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని ఎదగొచ్చు. కానీ ఆ మహావృక్షం కింది నుంచి కొంచెం పక్కకు జరిగితే ఎవరైనా ఒకటే అన్న చర్చ. తప్పు చెప్తున్నారు. మర్రి చెట్టు కింద ఎప్పుడు కూడా చిన్న మొక్క మహావృక్షం అని చెప్పాను. మహావృక్షమైన మర్రి చెట్టు అయినా దాని కింద నీడలు ఎవరు ఎదగరు. నేను మర్రి చెట్టు లేదు మేడం, మహావృక్షం అని చెప్పాను. తప్పు చెప్తారు. అయితే మహావృక్షం కింద చిన్న చిన్న మొక్కలు ఎదగవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఆఫ్ ఆల్ మేమెవరమైనా, నేనైనా, హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, మాకుండే గుర్తింపు, మాకుండే అస్తిత్వం అంతా కూడా కేసీఆర్ గారిని చూసే. కేసీఆర్ గారి పిల్లలు కాబట్టి, కేసీఆర్ గారి కింద ఎదిగినోళ్ళు కాబట్టి అని మాకు కొంత విలువ ఉంది సమాజంలో. వారి నుండి పక్కన జరిగితే మాకుండేది ఏందన్నది అది ప్రజలు నిర్ణయిస్తారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వారి నుండి పక్క జరగాలని నేనైతే అనుకుంటలేను. అది మీరు అనుకోవద్దు, ఆలోచించు. కనీసం ఇప్పటికైనా చెప్తారా దయాలు ఎవరో తేల్చారా? కనీసం మీరు ఎవరో ఆ పార్టీ తేల్చాలని ఎదురు చూస్తున్నాను నేను. కేసీఆర్ చుట్టూన్న దయాలు ఎవరో తేల్చాలి, కవిత గారైనా చెప్పాలని చాలా మంది కోరుకుంటున్నారు. పార్టీ తేల్చాలని నేను ఎదురు చూస్తున్నాను. ఓకే, మీరు ఇప్పుడు త్వరలో రాఖీ పండుగ రాబోతుంది. మొన్న మీ అన్నయ్యకు కేటీఆర్ గారికి ట్విట్టర్ వేదికగా గ్రీటింగ్ చెప్పారు, బర్త్డే విషెస్. రాఖీ కట్టబోతున్నారా? చాలా అందంగా కనిపిస్తుంటుంది మీరు ఇద్దరు రాఖీ కట్టే సీన్ ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఈసారి ఆ సీన్ రిపీట్ అవుతుందా కాదా? 100% అవుతుంది. రాజకీయం వేరు, రాఖీ వేరు కదండి. రక్త సంబంధం వేరు, రాజకీయం వేరు. మా అన్న డెఫినెట్గా రాఖీ కడతా. నేను పోయినసారి నేను జైల్లో ఉన్న సందర్భంలో కట్టలేకపోయినా, చాలా మిస్ అయినా. ఖచ్చితంగా ఈసారి కడతా.